ప్రమోషన్ సెలబ్రిటీల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం తెలిసి చేశారో తెలియక చేశారో లేకపోతే డబ్బులకు కక్కుర్తి పడ్డారో కానీ ఇప్పుడు దాని ఫలితం మాత్రం సెలబ్రిటీలందరూ అనుభవిస్తున్నారు. బెట్టింగ్ అలాగే గేమింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసినటువంటి నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వివరాలు లాగుతున్నారు పోలీసులు. ఇదే అంశానికి బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. యాప్లో గేమ్ ఆడి 83 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర అప్పులు చేసి మరీ బెట్టింగ్ ఆడాడు. చివరకు అప్పులు ఎక్కువ కావడంతో ఊరు వదిలి పారిపోయాడు. మొదటిసారి 10,000 పెడితే 18,000 వచ్చాయని, అలా ఆడుతూ 3 లక్షలు సంపాదించారని చెబుతున్నాడు. ఆ తర్వాత పోవడం ప్రారంభమై చివరకు 83 లక్షల వరకు పోగొట్టుకున్నారని చెబుతున్నాడు. పోలీసుల నోటీసులు అందుకుని ఇమ్రాన్, హర్షసాయి దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది. నిన్న విచారణకు విష్ణుప్రియ, రీతు హాజరయ్యారు. రీసెంట్గా ఒక 18 ఇయర్స్ అబ్బాయి బెట్టింగ్ ఆడుతూ ₹1 కోటి సంపాదించాడంట. ఆ ₹1 కోటి ఎలా సంపాదించాడు అనేది మన వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అండ్ ఎలా ఇండియాలో ఇల్లీగల్ అయినప్పటికీ సస్టైన్ అవుతున్నాయి అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్తో నిజంగానే మనీ ఎర్న్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బెట్టింగ్ ఈ పదం జూదం అనే వర్డ్ నుండి పుట్టుకొచ్చింది. మన భారతదేశంలో జూదం అనే ఆటకి చాలా చరిత్రనే ఉంది. 4th సెంచరీ BC నాటికి వెళ్తే ఈ సమయంలో ప్రజలు పాచికలతో ఆటలాడేవారు. అంతెందుకు మహాభారతంలో కూడా జూదం ఆడేవారు. ఈ ఆట పాండవాసుకు చెందిన యుధిష్ఠిర అండ్ కౌరవాసుకు చెందిన దుర్యోధన మధ్య అయ్యింది. ఈ జూదంలో ఓడిపోయి పాండవాస్ మొత్తం వాళ్ళ రాజ్యాన్ని కోల్పోయారు అండ్ ద్రౌపది కూడా కౌరవాస్ చేత హ్యూమిలేట్ చేయబడింది. ఆ తర్వాత 16th సెంచరీలో మొఘల్స్ కోడి పందాల ద్వారా జూదం ఆట స్టార్ట్ చేశారు. ఆ నెక్స్ట్ బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చి జూదంని గుర్రపందాల ద్వారా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్రికెట్, ఆ నెక్స్ట్ ఏకంగా ఒక జూదం కేంద్రాన్ని స్టార్ట్ చేశారు. నథింగ్ బట్ ఏ గ్యాంబ్లింగ్ హౌసెస్. ఈ గ్యాంబ్లింగ్ హౌసెస్ లో కొన్ని టీమ్స్ గా గుమ్మగూడి జూదమాడి చాలా ఈజీ అండ్ ఫాస్ట్ గా మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో పాటు తగాదాలు, దొంగతనాలు కూడా పెరిగాయి. దాంతో 1867లో ఈ గ్యాంబ్లింగ్ హౌసెస్ ఆడడం నిషేధించబడింది. కానీ అంతటితో ఇది ఆగలేదు. వేరే వేరే గేమ్స్ నేమ్స్ తో బెట్టింగ్ స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఇదంతా పక్కన పెడితే ప్రెజెంట్ లోకి వస్తే ఈ బెట్టింగ్ అంతా డిజిటల్ గా స్టార్ట్ అయింది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మనం అనుకుంటాం మనం ఓడిపోతే 100% మనీలో 30% యాప్ వాడికి వెళ్తుంది అండ్ మిగతా 70% అదర్ అపోనెంట్కి వెళ్తుందని. కానీ రియాలిటీకి వస్తే అపోనెంట్ ప్లేస్ లో ఉండేది కూడా ఒక బోటే. సో ఇక్కడ 100% యాప్ వాడికే వెళ్తుంది. ఆ తర్వాత బెట్టింగ్ లో కూడా లీగల్ అండ్ ఇల్లీగల్ గా డివైడ్ చేస్తూ వచ్చారు. లీగల్ కు వస్తే Dream11, My11 Circle, A23 రమ్మీ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ఇల్లీగల్కి వస్తే 4xbet.com, 2x.com, junglerummy.com, WW Fair Play. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే ఇల్లీగల్లో మీరు గమనిస్తే స్టార్టింగ్ లో మీరు గమనిస్తే www అండ్ లాస్ట్ లో గమనిస్తే .com అని ఉంటుంది. అండ్ దీనికి ఎటువంటి ప్రొటెక్షన్ కూడా ఉండదు. దీంట్లో జాయిన్ అవ్వాలన్నా ఒక అన్నోన్ సోర్స్ నుంచి క్రోమ్ ద్వారా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు డిజైన్ చేసే గేమ్స్ కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉండేటట్టు చూస్తారు. అది బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ బ్రేక్ చేయాలనుకున్నా ఆడేవాడు కూడా ఒక టాప్ డెవలపర్ అయ్యి ఉండాలి. అండ్ వీళ్ళని ట్రాక్ చేద్దామన్నా అది జరగని పని. ఒక వెబ్సైట్ ని బ్లాక్ చేస్తే ఇంకో వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. ఇలా ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఈ యాప్స్ ని ఆ యాప్స్ ని బ్యాన్ చేయాలని కాదు, మనలో ఉన్న ఈజీ మనీ సంపాదించాలనే దురాశని బ్యాన్ చేయాలి. ఒక తమిళ రాకర్స్ ని బ్లాక్ చేస్తేనే కొన్ని వందల పైరసీ వెబ్సైట్స్ పుట్టుకొచ్చాయి. మనం కూడా మూవీస్ పైరసీలోనే చూస్తూ ఉంటాం. అది కూడా చట్టరీత్యా నేరమే. కానీ అది ఎవడు ఇల్లీగల్ కింద చూడరు. ఎందుకంటే అక్కడ సినిమాకి పెట్టే 200 రూపీస్ మిగులుతాయి కాబట్టి. మనీ వస్తే ఏదైనా లీగలే, అదే రాకపోతే మాత్రం అది ఇల్లీగల్. ముందు మనం మారితేనే అన్ని మారుతాయి. అండ్ ఎలా ఇండియాలో ఇల్లీగల్ అయినప్పటికీ సస్టైన్ అవుతున్నాయి. ఇండియాలో 100% ఆఫ్ బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తుంది అదర్ కంట్రీస్ నుండి, లైక్ మల్టా, గిబ్రాల్టర్ అండ్ UK. ఎక్కడైతే బెట్టింగ్ అనేది జుడిషియల్గా లీగల్గా ఉంటుందో, అంటే బెట్టింగ్ క్రియేటర్స్ అక్కడ సర్వర్స్ని యూజ్ చేసుకొని ఇండియన్ యూజర్స్ని టార్గెట్ చేసి త్రూ VPN ద్వారా లాగిన్ అయ్యేలా చేస్తారు. కేటగరైజేషన్ యాజ్ స్కిల్డ్ బేస్డ్ గేమింగ్. ఈ బెట్టింగ్లో ఇదే మెయిన్ పాయింట్. కొన్ని బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్గా గుర్తించి నిషేధించబడ్డాయి, లైక్ పోకర్, ఫ్యాంటసీ స్పోర్ట్స్, రమ్మీ అండ్ Dream11. అయితే Dream11 కోర్టుతో పోరాడి Dream11 అనేది గేమ్ ఆఫ్ స్కిల్లే కానీ గేమ్ ఆఫ్ లక్ కాదని డిఫెండ్ చేసి ఒక గేమ్ ఆఫ్ స్కిల్ యాప్ కింద లాంచ్ అయ్యింది. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఆ గేమ్స్ లో 99% బెట్టింగ్ ప్లేయర్ ఆలోచించి విన్ అవ్వాలి కానీ ఏదో లక్కతో విన్ అవ్వలేడు అని డిఫెండ్ చేసుకొచ్చింది. అండ్ ఇప్పుడు ఇండియాలో లీగల్ గా బెట్టింగ్ నడిపిస్తుంది. యూజ్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ అండ్ క్రిప్టో కరెన్సీస్. కొన్ని బెట్టింగ్ యాప్స్ పేమెంట్ గేట్వేస్, ఈ వాలెట్స్ ని యూజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ రియల్ మనీ బదులు క్రిప్టో కరెన్సీస్ తో ట్రాన్సాక్షన్స్ ఆర్ పేమెంట్స్ చేస్తుంది. ఎందుకంటే ఈ క్రిప్టో వల్ల వీళ్ళని ట్రాక్ చేయడం కష్టమవుతుంది.
అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్. బెట్టింగ్ యాప్స్ మెయిన్ టార్గెట్ సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్ఫామ్స్ ని హెవీగా పబ్లిసిటీ చేయడం. దీనికి వాళ్ళు ఎంచుకుందే ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ వీళ్ళు ఇండైరెక్ట్ గా అడ్వర్టైజ్ చేస్తారు. అంటే బెట్టింగ్ అనే వర్డ్ బదులు ప్లే అండ్ విన్ అని ఆశ చూపిస్తారు. ఇక మెల్లగా పీపుల్ ని గ్రాప్ చేస్తూ మోసం చేస్తారు. మరి బెట్టింగ్ యాప్స్ కాకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనీ ఎర్న్ చేయొచ్చా అంటే ఎస్, చేయొచ్చు. దానికంటూ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మెయిన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫైవర్, ఫ్రీలాన్సింగ్, వాట్సాప్ మార్కెటింగ్. ఇవి చేయడానికి కూడా స్కిల్స్ ఉండాలి కదా బ్రో అంటే ఎస్, ఉండాలి. కానీ ఇప్పుడు ఆ స్కిల్స్ని కూడా యూట్యూబ్ నుండి ఫ్రీగా నేర్చుకోవచ్చు. అండ్ అంతెందుకు, ప్రెజెంట్ ఉన్న ఏఐని యూజ్ చేసుకోండి. చాట్ జీపీటీ, డీప్సీకి వెళ్ళి నీకు కావాల్సిన కంటెంట్ మీద ప్రాంప్ట్ ఇస్తే అదే కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది యూజ్ చేసుకొని చాలామంది ఎర్న్ చేస్తున్నారు కూడా. కంటెంట్ క్రియేట్ అయిపోయింది. దానికి వీడియో ఫుటేజ్ కావాలంటే ఫ్రీ వెబ్సైట్స్ లైక్ పిక్సాబే, పిక్సెల్స్ యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో ఎడిటింగ్కి వస్తే యూజ్ సమ్ సింపుల్ సాఫ్ట్వేర్స్ లైక్ క్యాప్కట్, ఇన్షాట్. అండ్ థంబ్నెయిల్స్కి వస్తే క్యాన్వా, ఫోటోషాప్, ఆల్సో ఇన్షాట్. ఇన్స్టాగ్రామ్ ఒక ప్రొఫెషనల్ పేజ్ క్రియేట్ చేసుకోండి. ఫుడ్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ ఆర్ మీమ్స్ ట్రై చేయండి. ఒక 5K to 10K ఫాలోవర్స్ వస్తే ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఎంతో కొంతవరకు ఎర్న్ చేయొచ్చు. ఫైవర్ అండ్ మీరు థంబ్నెయిల్ డిజైన్స్, షర్ట్ మోకప్స్, ఒక కంటెంట్ క్రియేషన్ కావాల్సిన వాటిల్లో ఏది చేస్తామన్నా ఫైవర్లో మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ మార్కెటింగ్ మీరు చూసే ఉంటారు. కొంతమంది వాట్సాప్ స్టేటస్లో ప్రోడక్ట్స్ పెడుతూ ఉంటారు. దాన్నే మార్కెటింగ్ అంటారు. ఆ మార్కెటింగ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఒక స్టేటస్కి 100 వ్యూస్కి గాను 100 రూపీస్ పే చేస్తారు. అంటే మంత్కి 3K వరకు ఎర్న్ చేయొచ్చు. ఇలా మనీ ఎర్న్ చేయడానికి చాలానే ఉన్నాయి. అండ్ వీటిల్లో మనీ ఫాస్ట్గా రాకపోవచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. మనీ ఎర్న్ చేయడానికి చాలా వేసే ఉన్నాయి, కానీ మనం ఎంచుకునే వేయే కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్లో చెప్పిన 18 years అబ్బాయి బెట్టింగ్లో ₹1 ఎలా సంపాదించాడంటే తను 2 కోట్లు పెట్టాడు. సో గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ 20 Shud. See you in next video. Signing off, 20 Shud.